కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. హిందూ దేవాలయాలపై ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకంగా హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దేవాలయ పరిరక్షణలో కూటమి సర్కారు విఫలమైందన్న వెల్లంపల్లి శ్రీనివాస్, భక్తులు దేవాలయాలకు వెళితే తిరిగొచ్చే నమ్మకం కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు రక్షణ లేదన్నారు మల్లాది విష్ణు. జరుగుతున్నటువంటి దేవాలయ వ్యవస్థ మీద దాడులు కానీ, భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవటం కానీ, అనేక అపచారాలు జరుగుతూ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ భూమండలంలోనే అత్యంత విశిష్టత కలిగినటువంటి ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక లీడర్ యొక్క తమ్ముడు దాన్ని ధ్వంసం చేయటం ఒక ఎత్తు అయితే, ఆ ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఏదో ఒక గోడ కట్టినట్టుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి, ఏదైతే కాశీనాయన క్షేత్రంలో అక్కడ అటవీ శాఖ భూమి ఉందో దాన్ని ఆ క్షేత్రానికి ఇవ్వండి అని చెప్పని కేంద్ర మంత్రికి ఉత్తరం రాసి చర్చలు జరిపి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మాది. దేవాలయాల పరిరక్షణలో కానివ్వండి, భక్తుల యొక్క సౌకర్యాల్లో కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. దానికి ఉదాహరణలకి అనేక ఉదాహరణలు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు 6గురిని భక్తుల్ని పొట్టను పెట్టుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా సింహాచలంలో చంద్రోత్సవానికి సుమారుగా 6గురు పైన పొట్టలు పెట్టుకున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వందే. మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఘటన కావచ్చు, ఎక్కడా భక్తులకి దేవాలయాలకు వెళ్తే తిరిగి వస్తామనేది నమ్మకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదు. అదేవిధంగా దేవాలయాల మీద దాడులు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే గోవిందరావు స్వామి గోపురం మీద ఒక తాగుపోతు వెళ్ళి ఎక్కడ ఒకడికి, అదేవిధంగా నిన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం కానివ్వండి, తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు, ఒకటి కాదు, మాంసాహారం కానివ్వండి, మద్యపానీయాలు కానివ్వండి, పూర్తిగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. శివలింగాన్ని ధ్వంసం చేసినప్పుడు జీర్ణోద్ధరణ అనేది 3 రోజుల కార్యక్రమం. అది ఆ జీర్ణోద్ధరణ వదిలేసి ఏదో ఆకదాయిగా గబాగబా దాన్ని తీసేసి పక్కన పడేసి వెంటనే 7 సిమ్మిది విగ్రహం పెట్టేసి మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టడానికి శుద్ధ అన్యాయం. అది అరిష్టం, దేశానికి అరిష్టం. ప్రతి ఒక్కరు గమనించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు పార్టీలతో పని లేదు. ఎవరు అధర్మానికి పాల్పడినా మేము ప్రశ్నిస్తాం. మాకు దేంతో సంబంధం లేదు, మీ పార్టీలతో మాకు పని లేదు. కానీ అధర్మం జరిగినాడు ఖచ్చితంగా మేము ప్రశ్నించి తీరుతాం. ఇగో రేపు 14వ తారీఖు మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా 1,00,000 మంది స్వామీజీలతో బయలుదేరుతున్నాం హిందూ ధర్మ రక్షణ కోసం అని. అలాంటిది ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యం 3 రోజులు, తర్వాత పునఃప్రతిష్ఠ సరైన లింగాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పునఃప్రతిష్ఠ 3 రోజులు చేయాల్సిన కార్యక్రమాన్ని పక్కన పడేసి ఏదో ఆకతాయిగా చేయడం అనేది మనకి అనర్థం జరుగుతుంది.